ఫ్రెండ్స్, భౌగోళికంగా చూస్తే ఆసియా మధ్య భాగం ఒక ప్రత్యేకమైన ప్రపంచంలా కనిపిస్తుంది. ఎత్తైన పర్వత శ్రేణులు, గడ్డకట్టే లోయలు, వేగంగా వీచే మంచుగాలులు. సో ఇవన్నీ కలిసి అక్కడి వాతావరణాన్ని కఠినంగా కానీ ఆకర్షణీయంగా కూడా మారుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానవ జీవితం అంత సులభం కాదు. ఇక్కడ ప్రతిరోజు ఒక సవాలుగా, ఒక పరీక్షలా అనిపిస్తుంది. అయితే ఈ కఠిన భూభాగంలో ముందుకు సాగితే మనకు కిర్గిస్తాన్ అనే దేశం ఎదురవుతుంది. ఇక్కడ ప్రకృతి తన అందాన్ని మాత్రమే కాదు, తన తీవ్రతను కూడా స్పష్టంగా చూపిస్తుంది. దూరాల వరకు విస్తరించిన పర్వతాలు, మంచుతో కప్పబడిన నేల, నిర్మానుష్యంగా కనిపించే లోయలు, ఇవన్నీ కలిపి ఇక్కడ ఒక లోతైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. అయితే ఈ నిర్మానుష్య ప్రాంతంలో నాగరికతకు చాలా దూరంగా ఒక చిన్న రాతి ఇంట్లో ఒక కుటుంబం జీవిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు, వారి పిల్లలు ప్రతిరోజు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఒకరికొకరు తోడుగా నిలబడి తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మీరు అనుకునేటట్టు ఇక్కడ జీవితం అంత సులభమేమీ కాదు. కానీ వారి ధైర్యం మరియు ఐక్యత వారిని ఇక్కడ బ్రతికేలా చేస్తుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ దేశం యొక్క రాజధాని బిష్కెక్ నుండి ఈ ప్రాంతానికి చేరుకోవడం మ్యాప్లో చూస్తే చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ వాస్తవంగా అది ఒక కఠినమైన ప్రయాణం. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవాలంటే కనీసం 3 గంటల పాటు క్లిష్టమైన మార్గాన్ని దాటాల్సి ఉంటుంది. మీరు కొంత సమయం నడిచేసరికి సరైన రోడ్లు కూడా క్రమంగా అంతరించిపోతాయి. మొదట మట్టి రోడ్లు కనిపిస్తాయి, ఆ తర్వాత రాళ్లతో నిండిన దారులు వస్తాయి. చివరికి కేవలం నేల మాత్రమే మిగులుతుంది. దానిని దారి అని పిలవడం కూడా కష్టం. ఇంకా ఆ దారిలో వాహనం నడపడం అంటే మన చావుని మనమే స్వయంగా పిలుచుకున్నట్టే. ఒకవేళ దారిలో ఏదైనా సమస్య ఎదురైతే సహాయం అందించేవారు కూడా ఎవరూ ఉండరు. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ ఉండదు, మనుషుల రాకపోకలు కూడా ఉండవు. అందుకే ఇక్కడ ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం పూర్తిగా మన బాధ్యతపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతం మనిషి సహనాన్ని, ధైర్యాన్ని నిజంగా పరీక్షించే ప్రదేశమని చెప్పుకోవచ్చు. అయితే ఈ మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఒక చిన్న ఇల్లు నిలబడి ఉంటుంది. దాని గట్టి మందమైన గోడలు బయట నుంచి వచ్చే తీవ్రమైన చలిగాలులను అడ్డుకుంటూ లోపల ఉన్న కొద్దిపాటి వెచ్చదనాన్ని కాపాడుతాయి. బయట నుంచి చూస్తే ఈ ఇల్లు చాలా సాదా సీదాగా, కఠినంగా కనిపిస్తుంది. ఎటువంటి అలంకారం లేకుండా రాళ్లను పేర్చి నిర్మించినట్టుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవే కిర్గిస్తాన్లో కనిపించే సాంప్రదాయ రాతి ఇల్లు. మంచుతో కప్పబడిన నిర్మానుష్య ప్రాంతంలో జీవించే పేద మరియు సంచార కుటుంబాలకు ఈ రాతి ఇల్లు కేవలం ఆశయం మాత్రమే కాదు, కఠినమైన ప్రకృతి పరిస్థితుల నుండి కాపాడే ఒక భద్రమైన నిలయం కూడా. అయితే మీరు అనుకుంటున్నట్టు ఈ ఇంట్లో ఆధునిక సౌకర్యాలేమీ లేవు. విద్యుత్ లేదు, నీటి పైప్లైన్ లేదు, గ్యాస్ సౌకర్యం లేదు. అంతేకాదు మొబైల్ ఫోన్లు కూడా ఉపయోగించలేరు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సిగ్నల్ అందించే టవర్లు కూడా ఉండవు. సో వీటన్నిటి వల్ల ఇక్కడ నివసించే కుటుంబానికి బయట ప్రపంచంతో సంబంధం దాదాపు లేకపోయినట్టే. వారు పూర్తిగా తమపై తామే ఆధారపడుతూ జీవిస్తారు. వారి అవసరాలన్నీ వారు స్వయంగా సిద్ధం చేసుకుంటారు లేదా ప్రకృతి నుంచి పొందుతారు. ఇక సాయంత్రం వేళ సూర్యుడు పర్వతాల వెనుకకు జారుకోగానే అసలు కథ ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రత వేగంగా తగ్గి కొన్ని గంటల్లోనే 0 కంటే దిగువకు చేరుతుంది. బయట ప్రపంచం గడ్డకట్టే చలితో నిండిపోతుంది. ఇంటి లోపల మాత్రం ఒకే ఒక గది ఉంటుంది. అదే వంటగది, అదే పడుకునే స్థలం, అదే వారి మొత్తం జీవితం. నేలపై మందమైన దుప్పట్లు పరచి కుటుంబ సభ్యులంతా ఒకే వరుసలో చేరి పడుకుంటారు. ఒకరికొకరు దగ్గరగా ఉండడం ద్వారా కొద్దిపాటి వేడిని పంచుకుంటారు. ఇక్కడ ప్రైవసీ అనే భావనకు చోటు లేదు. జీవితం చాలా సరళంగా అవసరాలకే పరిమితమై ఉంటుంది. అయితే రాత్రి సమయం పెరిగే కొద్దీ చలి కూడా పెరుగుతుంది. ఈ చలిలో భార్యాభర్తలు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. అయితే ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఇది ఒక అవసరం. వారి శరీర వేడి ఒకరికొకరు అతిపెద్ద ఆసరాగా మారుతుంది. లావుపాటి దుప్పట్ల కింద బయట గాలి గోడలను కదిలిస్తున్నప్పుడు వారి తోడు వారికి రక్షణగా అనిపిస్తుంది. వారి మధ్య మాటలుండవు, కేవలం శ్వాసల వేడి మరియు తాము ఒంటరి కాదనే స్పర్శ మాత్రమే ఉంటుంది. ఈ మంచు ప్రపంచంలో వారి అనుబంధమే వారిని బ్రతికిస్తుంది. అయితే
ఇంటి మొత్తానికి ఒక చిన్న గ్యాస్ ల్యాంప్ ద్వారా లైటింగ్ వస్తుంది. దాని వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది, కానీ అదే సరిపోతుంది. అంతేకాకుండా ఈ ఇంటికి ఒక పాత జనరేటర్ కూడా ఉంది, కానీ దానిని ప్రతిరోజు వాడరు. ఇక్కడ డీజిల్ సులభంగా దొరకదు. డీజిల్ తీసుకురావడానికి వారు చాలా కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది, అది కూడా సరైన దారి లేకుండానే. ఉదయం కాగానే ఆలస్యం లేకుండా రోజు మొదలవుతుంది. మొదట పరుపులు సర్దుతారు. ఒకే గదిలో నివసించాలంటే ప్రతి వస్తువును క్రమపద్ధతిలో ఉంచడం ముఖ్యం. ఆ తర్వాత ఇంటి యజమాని కట్టెలు సేకరించడానికి బయటకు వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. చుట్టూ బంజరు భూమి ఉన్నప్పుడు కట్టెలు ఎక్కడి నుండి వస్తాయి అని. దీనికోసం అతను చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక లోయ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అప్పుడప్పుడు ఎండిన పొదలు మరియు పాత చెట్ల వేర్లు దొరుకుతాయి. చాలాసార్లు మంచు తొలగించి నేల లోపల కూరుకుపోయిన ఎండిన భాగాలను బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ పని సులభం కాదు. చలిలో చేతులు మొద్దుబారిపోతాయి. కానీ ఈ కట్టెలే వారి జీవనాధారం. సో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతను పొయ్యి వెలిగిస్తాడు. నిప్పు రాసుకున్నాక అతను మరో సాంప్రదాయాన్ని పాటిస్తాడు. ఎండిన జునిపర్ మొక్కను కాల్చి దాని పొగను గది అంతటా వ్యాపింపజేస్తాడు. ఇది కేవలం మతపరమైన నమ్మకం మాత్రమే కాదు, ఒక ఆచరణాత్మక పద్ధతి కూడా. ఈ పొగ పురుగులను దూరంగా ఉంచుతుంది మరియు గదిలోని తేమను, వాసనను తగ్గిస్తుంది. అయితే ఇదే సమయంలో మరోవైపు ఆ ఇంటి మహిళ తన పనుల్లో నిమగ్నమవుతుంది. ఆమె యువ కుమార్తె కూడా ఆమెకు తోడుగా ఉండి పళ్ళాలు శుభ్రం చేస్తుంది మరియు నెమ్మదిగా ఇంటి ఇతర బాధ్యతలను కూడా స్వీకరిస్తుంది. ఆమె టీ తయారు చేస్తుంది. ఇది ఇక్కడ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, శరీరాన్ని వెచ్చగా ఉంచే సాధనం. అల్పాహారంలో మాంసం సూప్, స్వయంగా చేత్తో తయారు చేసిన నూడిల్స్, తాజా పాలు మరియు అప్పుడప్పుడు నెయ్యి లేదా ఎండిన మాంసం ఉంటాయి. ఇదే వారి రోజువారీ ఆహారం. ఇది వారిని ఈ చలి వాతావరణంలో బ్రతికిస్తుంది. ఇక్కడ కూరగాయలు పండించడం దాదాపు అసాధ్యం, అందుకే వారి ఆహారం మొత్తం జంతువులపైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఇంటి బయట కొన్ని జంతువులు కట్టేసి ఉంటాయి. ఆవులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, గాడిదలు, యాక్లు మరియు కొన్ని ఒంటెలు ఇంటి బయట ఉంటాయి. అయితే ఇవి కేవలం వారి ఆహారం మాత్రమే కాదు, వారి సంపాదనకు ఉన్న ఏకైక మార్గం. కానీ ప్రశ్న ఏమిటంటే, చుట్టుపక్కల ఏ బస్తీ లేనప్పుడు వీరు పాలు లేదా జంతువులను ఎక్కడ విక్రయిస్తారు అనే విషయానికి వస్తే, ప్రతి వారం లేదా 10 రోజులకు ఒకసారి ఇంటి యజమాని తన కుమారులతో కలిసి దూరంగా ఉన్న ఒక మట్టి దారి వరకు వెళ్తాడు. అక్కడ అప్పుడప్పుడు చిన్న వ్యాపారులు లేదా ట్రక్కుల వారు వెళ్తూ ఉంటారు. అక్కడే వారు పాలు, నెయ్యి లేదా అప్పుడప్పుడు చిన్న జంతువుల వ్యాపారం చేస్తారు. బదులుగా వారికి డబ్బు లేదా అవసరమైన వస్తువులు అంటే పిండి, ఉప్పు లేదా డీజిల్ లభిస్తాయి. ఇది ఏ నిర్ణీత మార్కెట్ కాదు, కేవలం అదృష్టంపై ఆధారపడిన లావాదేవీ మాత్రమే. నాస్టా తర్వాత రోజులో అత్యంత ప్రమాదకరమైన పని మొదలవుతుంది. ఇంటి యజమాని తన కొడుకులను డీజిల్ మరియు అవసరమైన వస్తువులు తేవడానికి దగ్గరలోని గ్రామానికి పంపిస్తాడు. ఈ గ్రామం నేరుగా ఉండదు. వారు పర్వతాల మధ్య నుండి వెళ్లాల్సి ఉంటుంది. వారు గుర్రాలపై వెళ్తారు, ఎందుకంటే అదే అత్యంత నమ్మకమైన సాధనం. వారి దగ్గర ఎటువంటి మ్యాప్ ఉండదు, కేవలం జ్ఞాపక శక్తి మరియు అనుభవం మాత్రమే. దారిని గుర్తించడానికి వారు పర్వతాల ఆకృతులు, ఎండిన నదులు మరియు రాళ్ల అమరికల సహాయం తీసుకుంటారు. ఒక చిన్న తప్పు జరిగినా వారు పూర్తిగా దారి తప్పిపోవచ్చు. ఇంట్లో మిగిలిన వారు తమ పనుల్లో ఉంటారు. మహిళ జంతువుల పాలు తీస్తుంది, నీరు తేవడానికి సిద్ధమవుతుంది మరియు ఇంటిని చూసుకుంటుంది. ఇక్కడ ప్రతి పని ముఖ్యమైనదే, ఏ వస్తువు కూడా వృధా కాదు. ఈ జీవితంలో విశ్రాంతికి చోటు లేదు. ఇక్కడ ప్రతిరోజు ఒక పోరాటం, మరియు ప్రతి పోరాటం వెనుక ఉన్న ఒకే ఒక్క లక్ష్యం, బ్రతకడం. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి సూర్యుడు కొంచెం పైకి వస్తాడు. కానీ ఇక్కడ ఎండ అంటే వేడి అని అర్థం కాదు, కేవలం చలి ప్రభావం కొంచెం తగ్గుతుంది అంతే. ఉష్ణోగ్రత అప్పటికి 0 కంటే తక్కువగానే ఉంటుంది మరియు గాలి కూడా అంతే వేగంగా వేస్తుంది. ఇంటి బయట కట్టేసిన జంతువులు మెల్లగా కదలడం ప్రారంభిస్తాయి. వెలుతురు వ్యాపించగానే ఇంటి యజమాని వాటిని తీసుకుని పర్వతాల వైపు బయలుదేరతాడు. ఈ పని వినడానికి ఎంత సులభంగా అనిపిస్తుంది కదా, కానీ చెయ్యడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో గడ్డి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అతను జంతువులను చాలా కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాల్సి ఉంటుంది. పర్వతాల మధ్య ఎక్కడైనా తేమ ఉన్న చోట లేదా మంచు కరిగిన తర్వాత కొంచెం ఎండుగడ్డి మొలిచిన చోట వెతకాలి. ఈ ప్రదేశం ప్రతిరోజు మారవచ్చు, కాబట్టి అతను నిరంతరం కొత్త ప్రదేశాలను వెతకాలి. ఒకవేళ జంతువులకు సరైన మొత్తంలో మేత దొరకకపోతే అవి బలహీనపడతాయి. జంతువులు బలహీనపడితే ఆ ప్రభావం నేరుగా కుటుంబం యొక్క ఆహారం మరియు ఆదాయంపై పడుతుంది.
అయితే మధ్యాహ్నం తర్వాత ఇంటి మహిళ నీరు తీసుకురావడానికి బయలుదేరుతుంది. వారి ఇంట్లో ఎలాంటి నీటి సౌకర్యం లేదు. అందుకే ప్రతిరోజు చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సహజ ఊట వరకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆమె ఒక గాడిదతో ఖాళీ ప్లాస్టిక్ క్యాన్లను తీసుకుని ప్రయాణం ప్రారంభిస్తుంది. కానీ మీరు అనుకున్నట్టు దారి అంత సులభంగా ఏమీ ఉండదు. సూటిగా వెళ్లే మార్గం ఉండదు. వాలులు, రాళ్లతో నిండిన దారుల గుండా జాగ్రత్తగా సాగాలి. రాళ్లపై సమతుల్యత కోల్పోతే చిన్న జారుడే అయిన తీవ్రమైన గాయానికి దారితీయచ్చు. సో ఇలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత రాళ్ల మధ్య నుంచి మెల్లగా ప్రవహిస్తున్న ఒక చిన్న ఊట కనిపిస్తుంది. అదే వారి ఏకైక నీటి వనరు. ఆమె క్యాన్లను నింపి వాటిని గాడిదపై ఎక్కించి మెల్లగా తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. అయితే ఇలా కొంత సమయం తర్వాత ఆమె ఇంటికి చేరిపోతుంది. సో తర్వాత ఆమె ఒక్కొక్కటిగా జంతువుల పాలు తీయడం మొదలు పెడుతుంది. చలి వల్ల ఆమె చేతులు బిగుసుకుపోతాయి, వేళ్ళు మొద్దుబారిపోతాయి. కానీ ఆమె ఆగదు. ఎందుకంటే ప్రతి జంతువు పాలు తీయడం అవసరం. ఎందుకంటే అదే వారి ఆహారం మరియు వ్యాపార సాధనం. అయితే సాయంత్రం అవ్వగానే ఆ మహిళ పొయ్యి దగ్గర కూర్చొని పిండి కలపడం ప్రారంభిస్తుంది. చలి ఎక్కువగా ఉండడం వల్ల పిండి త్వరగా గడ్డకట్టిపోతుంది. అందుకే ఆమె వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. ఆమె తన చేతులతో సన్నటి పట్టీలు కోస్తుంది. నూడిల్స్ లాగా కుమార్తె కూడా తల్లితో కలిసి కూర్చుని తాజా మాంసాన్ని కడుగుతుంది మరియు ఆమెకు పూర్తి సహాయం చేస్తుంది. ఇదే వారి రోజువారీ ఆహారం. అయితే సాయంత్రం అయ్యేసరికి ఇద్దరు అబ్బాయిలు తిరిగి రావడం ప్రారంభిస్తారు. వారి దగ్గర డీజిల్ క్యాన్లు ఉన్నాయి. ఇవి వారికి చాలా ముఖ్యం. కానీ తిరుగు ప్రయాణం ఇంకా ప్రమాదకరమైనది. ఇప్పుడు వారు దిగుడు దారిలో గుర్రాల బ్యాలెన్స్ను చూసుకోవాలి. ఒక చిన్న పొరపాటు జరిగినా అంతా ముగిసిపోతుంది. వారు ఇంటి దగ్గరకు చేరుకున్నప్పుడు చిన్న పిల్లడు వారిని చూసి పరిగెత్తుతాడు. అతని ముఖంలో ఉన్న ఆ సంతోషం ఈ కఠిన జీవితంలో ఒక అరుదైన విషయం. ఇంటి యజమాని వారిని చూస్తాడు. అతను ఏమీ అనడు, కానీ అతని ముఖంలో సంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పని అంత సులభం కాదు మరియు దీనిని పూర్తి చేయడం ఒక గొప్ప విజయంగా భావిస్తారు. మరోవైపు సాయంత్రం కాగానే ఉష్ణోగ్రత మళ్ళీ వేగంగా పడిపోవడం మొదలవుతుంది. మహిళ పొయ్యిపై వంట చేయడం ప్రారంభిస్తుంది. కుమార్తె పెద్దదై ఇప్పుడు తల్లి పనుల్లో పూర్తి సహాయం చేస్తుంది. దీనివల్ల తల్లికి అలసట భారం కొంచెం తగ్గుతుంది. ఇలా కొంత సమయానికి ఎముకలతో ఉన్న మాంసం ఉడుకుతూ ఉంటుంది. అందులో కొవ్వు, ఉప్పు మరియు ఎండిన మసాలాలు వేసి సూప్ సిద్ధం చేయబడుతుంది. ఆపై అందులో ఆమె చేత్తో తయారు చేసిన నూడిల్స్ వేస్తుంది. ఆమె పొయ్యి దగ్గర కూర్చుని వంట చేస్తుంది మరియు మధ్య మధ్యలో పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. ఇది ఆమె రోజువారీ పని. అలసట ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆమె పనిలో ఏ లోపం ఉండదు. ఇంటి యజమాని పక్కనే కూర్చుంటాడు. అతను మధ్య మధ్యలో పొయ్యిలో కట్టెలు వేస్తాడు మరియు అప్పుడప్పుడు తన భార్య వైపు చూస్తూ ఉంటాడు. వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరగదు, కానీ ఒక లోతైన అనుబంధం కనిపిస్తుంది. ఒకరినొకరు లేకుండా ఈ జీవితాన్ని గడపలేమని వారిద్దరికీ అనిపిస్తుంది. సో ఇలా కొంత సమయం తర్వాత బయట గాఢమైన చీకటి కమ్ముకున్నప్పుడు ఇంటి లోపల కుటుంబం మొత్తం ఒకే దగ్గర కలిసి కూర్చోవడం మొదలు పెడతారు. వారి దగ్గర ఎలాంటి ఫోన్లు లేవు, టీవీ లేదు, గందరగోళం లేదు. కేవలం ఒకరికొకరు తోడుగా ఉన్న మనుషులు మాత్రమే. అయితే ఇక్కడ జీవితం చాలా సాదాసీదాగా ఉంటుంది, కానీ చాలా నిజమైనది. ప్రతిరోజు వారు బ్రతకడానికి కష్టపడతారు. ప్రతి క్షణాన్ని విలువగా భావిస్తారు. బహుశా ఇదే అసలైన జీవితం, ఆర్భాటాలు లేకుండా ప్రకృతికి దగ్గరగా. కానీ నేటి ప్రపంచంలో మనిషి ఇలాంటి జీవితాన్ని ఊహించగలడు, కానీ నిజంగా జీవించడం మాత్రం చాలా కష్టం. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇలాంటి ప్రాంతంలో జీవించడానికి ఛాన్స్ ఉంటే మీరు ఇక్కడ జీవిస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.